మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ నివాసంలో ఆగంతకుడు చొరబడిన ఘటన కలకలం రేపింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 56లో డీకే అరుణ నివాసం ఉంటున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో దుండగుడు చేతులకు గ్లౌజులు వేసుకుని ముఖానికి మాస్క్ ధరించి ఇంట్లోకి చొరబడ్డాడు. దాదాపు గంటన్నర పాటు ఇంట్లో తిరిగినట్టు సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి ఇంట్లో శబ్దం వచ్చిందని ఎంపీ డీకే అరుణ ఇంట్లో పనిచేసే సిబ్బంది చెప్తున్నారు. కిచెన్లో పాదముద్రలు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్లో ఓ వ్యక్తి కిచెన్ వైపు కిటికీలో నుంచి వచ్చినట్టు సీసీ కెమెరా దృశ్యాలు రికార్డయ్యాయి. నిందితుడు మాస్క్, గ్లౌజులు వేసుకుని ఉన్నట్టు తెలుస్తుంది. ఆ సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరు. మీటింగ్ కోసం శనివారం ఎంపీ డీకే అరుణ మహబూబ్ నగర్ వెళ్లారు. ఆగంతకుడు గంటన్నర పాటు కిచెన్లో ఉన్నట్లు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ రెడ్డి అందిస్తారు. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ నివాసంలో ఉన్నటువంటి జూబ్లీస్ ఉన్నటువంటి నివాసంలో రాత్రి దొంగలు అలచల్ చేశారు. సో నివాసంలో ఉన్నటువంటి కిచెన్ విండో ద్వారా దుండగుడు లోపలికి ప్రవేశించాడు. అర్ధరాత్రి 3:30 ప్రాంతంలో లోపలికి ప్రవేశించినటువంటి దుండగుడు ఈ కిచెన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను సంబంధించినటువంటి వైర్ కట్ చేశారు. సో మిగతా సీసీ కెమెరాలన్నీ కూడా టర్న్ చేశాడు. సో లోపల కూడా అన్ని ఏరియాల్లో సో మొదటి అంతస్తు నుంచి కూడా 2వ అంతస్తు వరకు కూడా దుండగుడు వెళ్ళాడు. పలు రూమ్స్ని కూడా చెక్ చేశాడు. సో కబోర్డ్స్లో కూడా ఓపెన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా పూజా గదిలో కూడా వెళ్ళాడు. కానీ ఎలాంటి వస్తువులైతే దొంగలించలేదు. సో నిందితుడు కూడా చేతులకి గ్లౌజు అలాగే మాస్క్ ధరించి లోపలికి ప్రవేశించాడు. సో ఉదయం లేచి చూడగానే ఏదైతే కిచెన్ విండో ఉందో ఇది ఓపెన్ చేసి కనబడిన తర్వాత కొన్ని సీసీ ఫుటేజ్ ఏవైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కనుక పరిశీలించినటువంటి కుటుంబ సభ్యులకి దొంగ ప్రవేశించినట్టుగా గుర్తించారు. వెంటనే అంటే రాత్రి ఎంపీ డీకే అరుణ అయితే తన నివాసంలో లేరు, మహబూబ్ నగర్ పర్యటనకు వెళ్ళారు. సో రాత్రి అక్కడే ఉన్నారు. సో వెంటనే కుటుంబ సభ్యులు అంటే లోపల డీకే అరుణ వాళ్ళ కూతురు అలాగే వాళ్ళ మనవరాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళ కంప్లైంట్ మేరకు డీకే అరుణ జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. సో ఉదయం జూబ్లీహిల్స్ పోలీసులు నివాసానికి చేరుకొని అటు క్లూస్ టీము అలాగే డాగ్ స్క్వాడ్స్తో మొత్తం కూడా ఇక విచారణ అయితే చేశారు. సో ఇంకా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేటువంటి దానిపైన విచారణ అయితే చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో డీకే అరుణ నివాసంలో మొత్తం సుమారు అర్ధరాత్రి 3:30 ప్రాంతం నుంచి 5 గంటల వరకు ఉదయం తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా దొంగ ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో కొంత కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే డీకే అరుణ నివాసానికి సంబంధించి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి నివాసానికి ఇటువైపు మొత్తం కూడా పూర్తిగా ఇదంతా కూడా ఓపెన్ ప్లాట్ ఉండడము అలాగే అటువైపు కూడా అటు మెయిన్ రోడ్డు నుంచి కూడా ఉండడము. సో ముఖ్యంగా దుండగుడు ఇటువైపుగానే ఈ ఖాళీ ప్లేస్ నుంచి లోపలికి ఈ ఏదైతే కనిపిస్తుందో కాంపౌండ్ వాళ్ళు సో దాని గుండా ఎంట్రీ అయ్యాడు. తర్వాత ఎంట్రీ అయిన తర్వాత సుమారు గంటన్నర పాటు మొత్తం కూడా ఇంట్లో రెక్కి నిర్వహించిన తర్వాత కూడా ఇటువైపు నుంచే ఎగ్జిట్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే డీకే అరుణ ఇంట్లో రాత్రి దుండగుడైతే మొత్తం కూడా రెక్కి నిర్వహించినప్పుడు కూడా ఎలాంటి వస్తువులు పోలేదు. సో పూజా గదిలో కూడా కొన్ని విలువైనటువంటి వస్తువులు ఉన్నప్పటికీ కూడా సో ఎలాంటి వస్తువులను కానీ ఇంకా ఇతర ఐటమ్స్ ఏవి కూడా దొంగలించలేదు. కేవలం రావడము అలాగే కొంత రెక్కి నిర్వహించడము, వచ్చే క్రమంలో కూడా కొంత జాగ్రత్తలు కూడా పాటించాడు. చేతులకి గ్లౌజ్ వేసుకోవడం అలాగే ముఖానికి మాస్క్ ధరించి రావడం అయితే జరిగింది. సో పోలీసులు సో ఉదయం వచ్చి అయితే విచారణ అయితే చేశారు. సో మరి తర్వాత ఎవరు ఏంటి అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో న్యూస్ నైట్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.